9 ఏటనే పెళ్లి కూడా జరిగింది. పూలే గారి యొక్క ఆయన వయసు 12 సంవత్సరాలు ఉండగా ఇద్దరికి పెళ్లి జరిగింది. జరిగిన తర్వాత అరాచకత్వంగా ఆ రోజుల్లో మహిళలకి చదువు లేకుండా ఉండటం, ఆవిడే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మరి కీర్తి ప్రతిష్టలు చెందారు. ఎందుకంటే ఆవిడ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎవరైతే నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చదువు చెప్పి భారతదేశంలోనే మొట్టమొదటి మహిళగా ఆవిడ నిలబడడం చాలా కారణం. ఆవిడ ఒక బీసీ కులానికి చెందిన ఆ రోజు అంత చైతన్యంగా పూలే గారు సావిత్రిబాయి గారు ఇద్దరు కలిసి ప్రజల యొక్క మన్నలను పొందారంటే ఆ రోజుల్లో చాలా గొప్ప. ఎవరికి చదువు లేని రోజుల్లో చదువు నేర్పించి ఒక స్కూల్ను పెట్టించి ఆ స్కూల్లో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చదువు చెప్పి నాగరికత నేర్పించి భారతదేశానికి ఎన్నిముక్కగా నిలబడిన సావిత్రిబాయి గారికి 192 జయంతి సందర్భంగా అమలాపురం పట్టణంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆవిడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా యువమోర్చా అలాగే సుబ్బారావు గారికి, తాతారావు గారికి, రాజేంద్ర గారికి, ఇంకా యువమోర్చా టీం అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.